సో తెలంగాణ ఏదైతే నిన్న ప్రకటించిందో తెలంగాణ ప్రభుత్వం మాదిగల సంఖ్య కూడా నిన్న ఎక్కువ ఉంది. సో మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపిస్తున్నాడు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సతీష్ మాదిగ ఉన్నారు. అన్న ఏంటి 70 లక్షల పైగా మాదిగలం ఉన్నాం, బట్ మాదిగలకు సంబంధించి రాజకీయ అవకాశాలు లేవు తెలంగాణ రాష్ట్రంలోని మీ మోత్కుపల్లి నరసింహులు ఆరోపిస్తున్నాడు. ఏం చెప్తారు మరి? బోత్కపల్లి నరసింహులు గారు దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాడు. 6 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవులు కూడా చేసేట ఆయన. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగితే ఎంఆర్పిఎస్ అని ఒక సంస్థ ఉంది. మాదిగ సంఘాలు, దండోర సంఘాలు చాలా ఉన్నాయి. అదే రకంగా మాలలకు అన్యాయం జరిగితే మాల మహానాడు సంఘం ఉంది. మరి నిజంగానే మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగ దండోరాలు అడుగుతారు కదా. అంటే ఈయన కొత్తగా మాదిగ మహాశక్తి అని పెట్టి అడుగుతుండంటే ఈయనను ఇంకోటి ఆయన మాటను మీరు గమనించారో గమనించలేదో, నేను ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి పెట్టుకున్నా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు. అంటే నేను పట్టించుకోకపోతే మాదిగలను పట్టించకపోనంట. పట్టించుకోకపోవడమా? ఆయన పట్టించుకోకపోతే వాస్తవానికి ఆయన వయసు 70 సంవత్సరాలు దాటింది. ఇది రెస్ట్ తీసుకునే సమయం ఆయనది. ఇప్పుడు ఇంకా ఆయనకు పదవులు కావాలని చెప్పేసి తాపత్రయపడడం అనేది చెప్తున్నా, పదవులు నాకు కాదు జాతి కోసం కొట్లాడుతున్నా అని చెప్పేసి కొత్త ఒక మాదిగ మహాశక్తి అనే ప్రోగ్రామ్ కూడా ఒక సంస్థ కూడా స్థాపించిండు. మాదిగలకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి లేదా మరి? ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో దళితులకు 5 స్థానాలు ఉన్నాయి. స్పీకర్ దళితుడే, డిప్యూటీ సీఎం దళితుడే, మన దామోదర రాజనరసింహన్ ఆరోగ్య శాఖ మంత్రి దళితుడే, అదే రకంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు దళితుడే, వివేక్ వెంకటస్వామి గారు దళితుడే. అంటే ఈరోజు దళిత వర్గాలుగా 5 మందికి స్థానం ఉందండి. దాంట్లో 2 మాదిగలు ఉన్నారు, 3 మాలలు ఉన్నారు. అవునా? అంటే మేము ఎక్కడ కూడా తక్కువేం లేము. అంటే మేము ఉన్న ఇప్పుడు 15 మంది మంత్రివర్గంలో ఎస్సీలము 5 మంది ఉన్నాం. స్పీకర్తో కలుపుకుంటే 5 మంది మేము ఉన్నాం. అదే రకంగా విప్పులు మండలిలో మా ఎస్సీ ఉన్నాడు. అదే రకంగా అసెంబ్లీలో కూడా వేముల వీరేశం ఉన్నాడు. అంటే మాకు ఎక్కడ దళితులకు, ఎక్కడ మాదిగలకు ప్రాధాన్యత తగ్గిందో మన నరసింహులు అన్న చెప్పాలి. అంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తేనే మాదిగలకు ఇచ్చినట్ట. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, ఇవి అనవసరంగా. నిన్న అంబేద్కర్ జయంతి రోజు అసలు రెట్టబట్టుకొని అంబేద్కర్ విగ్రహం దాకా ఎవరిని తీసుకొని పోయిండు ఆయన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం మనం ఆ చెయ్యి ఎవరిని పట్టుకోలేము, మన ఆయన్నే పట్టుకొని పోయిండు. అంటే ఆయనకు ఆ గౌరవం ఇచ్చినట్టే ఇయ్యనట్ట. ఆయనకి ఇచ్చిండు కదా, పోయినసారి అంబేద్కర్ జయంతిలో కూడా అతనికి ఇచ్చిండు, గౌరవం ఇచ్చిండు. ఆయన కావాలని ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా కనపడుతుందండి. నిజంగానే మాదిగల హక్కుల కోసమే కానీ మాట్లాడితే, దళిత హక్కుల కోసమే మాట్లాడితే, నీకు మాదిగ హక్కులు గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాలల్ని ఎందుకు విమర్శిస్తావు? నువ్వు వచ్చి వివేక్ వెంకటస్వామి కుటుంబం గురించి మాట్లాడతావు. అదే రకంగా మల్లు బట్టి విక్రమార్క కుటుంబం గురించి మాట్లాడతావు. ఇప్పుడు నీవన్నా రకరకాల పార్టీలు మారినావు, ఎక్కడ కూడా పొయ్యిలో బూడిది వాళ్ళే. బూడిదివాడ బూడిది పడింది. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నది నీవే, తిట్టింది నీవే. ఆ తర్వాత కేసీఆర్ను మెచ్చుకున్నది నీవే, తిట్టింది నీవే. బీజేపీలోకి వెళ్ళి మెచ్చుకున్నది నీవే, తిట్టింది నీవే. కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, కాంగ్రెస్ పార్టీలో మెచ్చుకుంటుంది నీవే, మళ్ళీ తిడుతుంది కూడా నీవే. ఇటువంటి వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు చెప్పండి? అవునా కదా? ఆయన తెలుగుదేశం పార్టీ చాలా నీకు అది ఇచ్చింది. మరి ఉంచుకోకపోతే మరి మోత్కుపల్లి నరసింహులు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారా మరి? మాకేం పట్టింది? ఆయన ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి పెట్టినే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే అర్థమైంది. పార్టీలో ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన. పార్టీలో ఉంటే మళ్ళీ ఎప్పుడు కూడా గాంధీ భవన్లో కనపడాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఆ కాంగ్రెస్ వ్యక్తి ఎట్టయితాడని నాకు అర్థం కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత, అదే రకంగా మా ఇన్ఛార్జి మన మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత చాలా క్రమశిక్షణతో మా పార్టీ నడుస్తుంది. కనుక మోత్కుపల్లి నరసింహులు గారు నిజంగానే ఆయన అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని ఎన్నిసార్లు కలిసిండు ఆయన? ఇన్ఛార్జి మేడం వచ్చింది కదా, మన ఆమె వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ని ఎప్పుడైనా కలిసిండా? మన మీనాక్షి నటరాజన్ గారిని ఎప్పుడైనా కలిసిండా? అంటే నీ అందరికీ నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందా? ఓ నలుగురిని ఎంటేసుకొని మాట్లాడితే సరిపోతుందా? అంటే ఏసీసీ ప్రెసిడెంటే మాల సామాజికునికి సంబంధించిన ఖర్గే ఉన్నాడు,
మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఇటు పక్కన చూస్తే వెంకటస్వామి ఫ్యామిలీకి 3 పదవులు ఉన్నాయి, బట్టి ఫ్యామిలీ చూస్తే 2 పదవులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాడు కదా. మరి అది తప్పండి. ఏఐసిసి ప్రెసిడెంట్గా ఒక దళితుడు ఉంటే గర్వపడాలి, కానీ మల్లికార్జున ఖర్గే ఉంటే ఉన్నాడని చెప్పేసి మాట్లాడడం ఏంది? అది అదే మాటలు. ఆయన దళితుడు ఇంకా సంతోషపడాలి. ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు దళితుడు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అని చెప్పాలి. ఒకనాడు జగజీవన్ రామ్ గారు చేసింది ఏఐసిసి ప్రెసిడెంట్గా అని చెప్పాలి, గర్వంగా చెప్పాలి. కానీ దళితుడు ఖర్గే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం అనేది అది తప్పండి. మాదిగల అర్హులు కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రతి పదవికి మాదిగల అర్హులు కాదా, డిప్యూటీ సీఎం అడ్డూరు లక్ష్మణ్కి ఎందుకు ఇయ్యరు, బట్టి దగ్గర ఎందుకు ఉండాలని కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. ఎందుకొరకంటే ఇప్పుడు ఒకసారి ఆయనకు వస్తుంది, ఒకసారి మాకు వస్తుంది. పోయినసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మీకు కూడా జ్ఞాపకం ఉంది, మంత్రిగా ఉన్నారు కదా. మళ్ళీ ఆ రోజు మన దామోదర రాజనరసింహ గారికి ఎందుకు ఇచ్చిండ్రు? దామోదర రాజనరసింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాది అయిన కోనేరు రంగారావు పనిచేసిండు కదా. మళ్ళీ కోనేరు రంగారావు పనిచేసినప్పుడు మాలాయనకి ఎందుకు ఇవ్వలేదని ఎందుకు అడగలేదు? అదే రకంగా దామోదర రాజనరసింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో దామోదర రాజనరసింహకి ఇచ్చినప్పుడు మల్లుబట్టి విక్రమార్కకి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు అనలేదు. ఇప్పుడు ఎందుకు ఈ కుచిత గుణాన్ని మనం బయట పెట్టుకుంటాం? ఇప్పుడు మాదిగలు ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిండ్రు. ఇప్పుడు మన పోయినసారి ఉమ్మడి రాష్ట్రానికి చేసిండ్రు కనుక దామానకు ఇచ్చిర్రు కనుక, ఒక మాదిగ బిడ్డకి ఇచ్చిర్రు కనుక ఇప్పుడు మా బట్టి విక్రమార్క కన్నాకి ఇచ్చిండొచ్చు. అంతేగాని మాలాయనకి ఇచ్చిండ్రు మాదిగానికి ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడి ఇది మనకు నీచపు సంస్కృతికి దారితీస్తే తప్ప ఇది వేరేది కాదు. ఇది కుచిత గుణంతో కూడుకున్న పని అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనతో పాటు మాట్లాడడానికి మాల మహానాడుకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. అన్న ఏంటి మొత్తం మాలలు మా పదవులు దోచుకుంటున్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు మరి? మాలలు ఏమి మాలలవిన ఇసం కక్కుతున్నాడు మోత్కపల్లి నరసింహులు. అది మానుకో. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కావాలనో ఎస్సీ వర్గీకరణ అయింది. అయితే మాకు 5% మీకు 9%. ఎంత నష్టపోతున్నారు? నీవు మాదిల గురించి ఎప్పుడైనా కొట్లాడినావా? మాదిల గురించి కొట్లాడలేదు. కొట్లాడిన వ్యక్తులు అలాగ ఉండరు. నీవు వచ్చి మాలల మీద ఇసం కక్కుతుండవు. అది మానుకో. ఏది బట్టి ఇంట్లో 2 ఉండయి, మన ఇదేకు వెంకటస్వామి ఇంట్లో 3 ఉండయి అని అంటే వాళ్ళు కష్టపడి పార్టీని వాళ్ళ నాయన కాకగారు ఏది ఢిల్లీ వరకు గల్లీ వరకు కష్టపడి పార్టీని నిలబెట్టుకుంటా వచ్చిన ఘనత వాళ్ళకుంది కాబట్టి గెలిచే తొలకే ఇస్తారు. కానీ టికెట్లు ఊకే ఉండి ఏటి ఇవ్వాలి, నాకు కావాలి, వాళ్ళకు 3 ఉండయి, వాళ్ళకు 2 ఉండయి అంటే ఉంటాయి. ఉండకం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డితోటి అడిగి తీసుకో. నీకు ఏది రాజ్యసభ సభ్యుడా ఏదో ఒకటి నీ కోరికలు ఏదో తీసుకో. కానీ మాలల్లో విన ఏడ్చేది ఏంటికి మోత్కపల్లి నరసింహులు? రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా, సంబంధించి మాట్లాడదామంటే మాదిగలను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మాదిగలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రభుత్వంతో మాట్లాడతామంటే కనీసం దగ్గర కూడా రానియట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. మొన్న అంబేద్కర్ జయంతి నాడు మేమంతా ఉన్నాం. ఆయననే చేయి పట్టుకొని తోలుకొని పోయి ఇద్దరు జతనే పోయిండ్రు. ఇంకా పట్టించుకోలేదని అంటే ఇంత తప్పుదో పట్టిస్తే అది సాధ్యం కాదు. అందరు లక్షలాది మంది చూసిండ్రు మోత్కపల్లి నరసింహులు. నువ్వు మానుకో. మాలమాదిగలు ఇప్పుడు ఉండరు. మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి మీరు కలిసే ఉన్నారు కానీ వాళ్ళే చిచ్చు పెడతారా? చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఏంది మాలలకే ఉన్నాయంటే ఏది ఉండయి, ఏం లేదు. 5% మాకు వచ్చింది. 0.1 జాబ్ ఓడికి వస్తలేదు మాలలకు. 5%, 9% మీరు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళకి మాదిగల గురించి ఎప్పుడన్నా విద్యం చేసినావా, కొట్లాడినావా, ఏమైనా చేసినావా? మాదిగల అన్యాయం అయిపోయినంటే మాదిగలు ఏమో అన్యాయం, మాలలు అన్యాయం అయినారు. 5% అన్నారు. 5%లో రోసర్ పాయింట్ ఉంది, ఒక జాబ్ కూడా వస్తలేదు. కానీ ఇది ఎమ్మెల్యేలు 3 ఉండరు. నువ్వు 6 సార్లు చేసినావు. నువ్వు 6 సార్లు చేస్తే ఎవరైనా అన్నారా? 6 సార్లు మంత్రి చేసినావు, 6 సార్లు ఎమ్మెల్యేలు చేసినావు. తెలుగుదేశంలో పోయి చంద్రబాబు నాయుడు తిడుతీవి, ఆ నుండి బీజేపీలో పోయి వాళ్ళని తిడుతీవి, ఏ నుండి పోయి టీఆర్ఎస్లో పోయి వాళ్ళని తిడుతీవి. అందరిని తిట్టుకుంటా ఉంటే ఎవరు చేస్తారు చెప్పు? ఇప్పుడు మాలల మీద ఇసం కాకుతున్నాడు. అది మానుకో. అది మానుకుంటేనే బాగుంటుందని మేము చెప్తున్నాం. అది మానుకో. కాకపోతే రేవంత్ రెడ్డితో అడిగి
నువ్వు రాజ్యసభ సభ్యులు తీసుకుంటావు ఏం తీసుకుంటావు తీసుకో, కానీ నువ్వు పార్టీ పెట్టినావు, నీకు ఆ పార్టీ ఉంటుంది కదా, ఇంకా పార్టీకి ఒక కష్టపడు. ఇవల్ల ఏంటికి ఇవల్ల అంటే మాదిగలు ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలోకి వచ్చింది తెలంగాణలో. బట్ ఆ మాదిగల్ని రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరిస్తుంది, పట్టించుకోవట్లేదు, కేవలం మాలలకు మాత్రమే పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. లేదు, మాలలు కూడా 30 లక్షల మాలలు ఓట్లేసి గెలిపించిండ్రు. బుధాలవి వేసుకొని కష్టపడి బట్టి కూడా ర్యాలీలు చేసి అన్ని కష్టపడి తిరిగిండ్రు. బట్టి కుటుంబం తిరిగింది, ఇదే వెంకటస్వామి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీని బుధాలవి వేసుకొని తిరిగి కష్టపడిను. మాలలు కూడా సపోర్ట్ ఇచ్చి మాలల ఓట్లు ఎక్కడ పోకుండా కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించిన ఘనత మాలలది ఉంది. కానీ మీ సోదరుడు కొంతమందిని అక్కడ బీజేపీ కూడా ఏమన్నాడు, మేము అన్నామా? అదే మాట కృష్ణమాదేవితో అడగమను, అడగాడు. మాలలు తక్కువ ఉన్నారు కాబట్టి మాలల వినాశంగా కక్కకూడదని కూడా మేము మనవి చేస్తున్నాం. మానుకో, నీకు ఏ సందు లేక మేము ఏం చేస్తాము, వాళ్ళకు 3 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి, బట్టి ఇంట్లో 2 ఉన్నాయి, ఇదే వెంకటస్వామి దాంట్లో 3 ఉన్నాయి అంటే అది శబ్దం కాదు. అది కాని మాట. నువ్వు అడుకోవాలనుకున్నావు, నువ్వు ఏదో ఇరుకాట్ల పెట్టి పార్టీని, ఈ రేవంత్ రెడ్డిని ఇరుకాట్ల పెట్టి నేను తీసుకోవాలి ఇట్లా అంటే తిడుతుంటే బాగుంటుంది అని అనుకున్నావు. కానీ నీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది. అది మోత్కపల్లి నరసింహులు గారు, మానుకో. నువ్వు మాలలో విన ఇష్టంగా అక్కేది మానుకో. వచ్చే ఎన్నికల్లో మాదిగలు అంతా ఒకటైతారట, వాళ్ళ శక్తి ఏందో చూపెడతాను అంటున్నాడు. మరి ఒకటి ఏం కాదు, ఆయన చెప్పినంతనే ఏం కాదు. ఏంది అమ్మ మాదిగలు ఆడేంటారు. ఇప్పుడు ఎన్నో సంఘాలు ఇటుకరాజు ఉన్నాడు, ఇంకా సత్యవేశ్ మాదిగ ఉన్నాడు, కృష్ణ మాదిగ ఉన్నాడు. ఆయన మాట ఎప్పుడన్నా మాదిగల గురించి ఎవరినన్నా పైకి తెచ్చిన ఘనత ఉంది మాదిగలను. నువ్వు ఆర్ఎస్ని తయారు చేసినవా? మొత్కపల్లి నరసింహులు నువ్వు 6 సార్లు గెలిచినవు. ఎవరినన్నా మాదిగలను మీదికి తెచ్చినవా? ఒక ఆర్ఎస్ను చేసినవా? పైకి తేలేదు. ఎవరికన్నా మాదిగలకు మీదికి తెచ్చిన ఘనత ఏది లేదు. నీవు ఏడుపు ఉంటే కాంగ్రెస్ పార్టీతోటి రేవంత్ రెడ్డితోటి తీసుకో. మేమేమన్నాం, ఏది రాజ్యసభ సభ్యుడన్నా తీసుకో, ఏమన్నా తీసుకో, కానీ నువ్వు ఏడ్చేది కేవలం పదవుల కోసమే ఇదంతా మోత్కుపల్లి నరసింహులు చేస్తున్నాడా? ఏం చెప్తారు ఫైనల్గా? ఫైనల్గా ఇటనన్నా ఇస్తాడు అని, రాజ్యసభ సభ్యుడు కావాలి, ఇది కావాలి అని అన్నాడు. పార్టీకి పని చేసిన వాళ్ళను చూస్తారు, కానీ పార్టీకి పని చేయకుండా ఊరికే ఉండి తిట్టుకుంటూ ఉంటే ఇయ్యరు. దాని గురించే, పోస్ట్ గురించే ఏదన్నా పోస్ట్ వస్తుందని కూడా ఆయన ఉన్నాడు. పార్టీ పెట్టు, ఇంకా పార్టీ పెట్టినావు కదా, నువ్వు తిరుగు, మళ్ళీ తిరిగి గెలిపించుకో. ఇంకా పార్టీ పెట్టిన దానికి నీకేంటికి ఇంకా ఇవాళ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మొత్కపల్లి నరసింహులు గారు ఎంపీ స్థానాల కాడ కూడా మాలలకే ఇచ్చిండు, రాజ్యసభకు సంబంధించి వేరే వాళ్ళకి ఇచ్చిండు, వేం నరేందర్ రెడ్డికి లేకపోతే ఇంకొకరికి ఇచ్చారు. అసలు మాదిగలకి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఏముల నరేందర్ రెడ్డికి ఇచ్చిందంటే పార్టీలో పని చేసిండ్రు. ఆయన కష్టపడి ఎమ్మెల్యే సీట్ కూడా తీసుకోలేదు. చూసుకుంటూ ఉంటున్నాం కదా. ఆ కష్టపడి ఇచ్చిన దానికి అవల్ల కాదు. ఏంటంటే నాకు ఎట్టనన్నా కానీ తిరితే వస్తుంది అన్నట్టు అంటున్నాడు. కానీ అది ఎవరు కాదు. ఇంకా కాకపోతే అడుకో, మాట్లాడి తీసుకో, మాకేం అభ్యంతరం లేదు, ఏం లేదు. మొత్కపల్లి నరసింహులు గారు ఇది మానుకో, ఇంకా నువ్వు ఇష్టంగా అక్కేది. ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహులు ఒక రహస్య ఎజెండాతో పనిచేస్తున్నాడు. కేవలం పదవుల కోసమే రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాలలకు మాదిగలకు సంబంధించి చిచ్చు పెడుతున్నారు. ఇప్పటి నుంచి అయినా ఖచ్చితంగా ఏదైతే వెంకటస్వామి కుటుంబం కానీ అటు బట్టి కుటుంబం కానీ కష్టపడి వాళ్ళు పదవులు తెచ్చుకున్నారు. సో మీరు కూడా కష్టపడితే పదవులు తెచ్చుకోవచ్చు. బట్ 6 సార్లు ఎమ్మెల్యే వేసి మంత్రి చేసిన తర్వాత కూడా ఏ ఒక్క మాదిగలన్నా నువ్వు పైకి తీసుకొచ్చినావు అనేది నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటి నుంచి అయినా మాలలకు సంబంధించి ఎప్పుడైతే రిజర్వేషన్ వర్గీకరణ జరిగిందో మాలలు కూడా చాలా వరకు నష్టపోతున్నారు. సో ఇప్పటికైనా మాలల మీద అవాకులు చెవాకులు పేలకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాల సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మోత్కుపల్లి నరసింహులను హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగు కోసం, సమాజ్ ప్రెస్ క్లబ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.